Succession is only a myth. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ వారసత్వం గురించి ఈ మధ్యకాలంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. దావోస్ వెళ్ళిన సందర్భంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు నేషనల్ మీడియాకి. అందులో ముఖ్యంగా ఇండియా టుడే ఇంటర్వ్యూ ఒకటి, బ్లూంబర్గ్ ఇంటర్వ్యూ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇండియా టుడే ఇంటర్వ్యూలో లోకేష్ మీకు వారసుడైతే అతను పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతాడు, ఎంతకాలంలో చేపట్టచ్చు అని చెప్పి అడిగారు ఇండియా టుడే ఎడిటర్ రాహుల్ కమల్. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరంగా సమాధానాలు చెప్పాడు. రాహుల్ కమల్ అడిగిన ప్రశ్న ఏమిటి, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానాలు ఏమిటి, అది చూద్దాం. Sir, I want to talk to you about the issue of succession, which is important in politics as it is in the corporate world. There's a lot of talk about how you're grooming your son Nara Lokesh to take over as chief minister and to lead your party, say, a few years from now. You have a definition of what that few years is, and what can you tell our audience about the issue of succession? So what I'm saying, any field you have seen, succession is only a myth. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఏ రంగంలో చూసినా కూడా సక్సెషన్ అనేది, వారసత్వం అనేది ఒక మిత్, ఒక భ్రమ. అంటే వారసత్వం అనేది ఉండదు అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. దాన్నే మరికొంత వివరించాడు ఆయన, అది కూడా విన్నాం. In business, in film industry, even in family, even in politics, there are some advantages will come, be clear. If you see one generation created wealth, next generation will erode wealth. రెండు ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఏ రంగంలో అయినా కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అందులో వారసత్వం అనేది సహజంగా వచ్చేది కాదు అనేది ఒక పాయింట్. రెండవది, ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక తరంలో తర్వాతి తరానికి వచ్చేసరికి అదంతా కరిగిపోతుంది. ఇది చాలామంది చెప్పే మాటే. ఎంత సంపాదించినా కూడా 2-3 తరాల తర్వాత ఆ వెల్త్ అంతా ఉండదు అని చెప్పి అదే మాట చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, రాజకీయాల్లో కూడా మీరు బోల్డ్ అంత పొలిటికల్ క్యాపిటల్ సంపాదించవచ్చు, కానీ అది మీ వారసుడికి అట్లాగనే ఇవ్వచ్చు అని చెప్పి అనుకోవటం కరెక్ట్ కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. Parties also, strong parties have become irrelevant. You have seen in India. You go through, review all these things. So, ఇది కూడా కరెక్టే. చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు చాలా పవర్ఫుల్ అనుకున్న పార్టీలు ఇప్పుడు అంత పవర్ఫుల్గా లేవు. ఎందుకంటే వారసత్వం అనేది ఆటోమేటిక్గా పనిచేయదు కాబట్టి. So succession, when you are a strong leader, that will be asset for the nation, for the state, for that organization. So I don't believe all these things, but advantages will be there because of ecosystem. ఇది అంతకుముందు కూడా చెప్పాడు, ఈ పాయింట్ కూడా కరెక్ట్. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొంత ఎడ్జ్ ఉంటుంది వారసత్వానికి సంబంధించి. అది బిజినెస్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, పాలిటిక్స్ అయినా కూడా. పాలిటిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో నారా లోకేష్కి ఉన్నన్ని అవకాశాలు వేరే వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి. అందులో ఎటువంటి సందేహం లేదు. బిజినెస్లో అంతే, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం. ఆ ఇనీషియల్ అడ్వాంటేజ్ అయితే తప్పకుండా ఆ వారసులకు ఉంటుంది. అయితే తర్వాత దాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత వాళ్ళదే. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోకి. ఆయన నాయకత్వ ప్రతిభతోటి అక్కడ నిలబడ్డాడు, తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగాడు. కానీ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటే మాత్రమే ఆ పార్టీ సర్వైవ్ కాలేదు. 4 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా సర్వైవ్ అయిందంటే అది చంద్రబాబు నాయుడి నాయకత్వ పటిమ కారణం అని చెప్పుకోవాలి. If they play properly, they will have that advantage to serve the people or to create wealth. Company, you can create wealth. In politics, you can serve the people. One example I'm giving you. From the beginning, I used to think we should not depend politics for livelihood. 33 years back, before also I have done, I started some small family business. Today, my family members are working continuously. They are happy, livelihood and employment creation. Work for them. We are having respectability.
Lokesh wanted to continue family business, he should have, that will be very easy for him. He wanted to serve, let him serve. Then he will have that satisfaction. That is what I am saying. Nothing is there, successions. Interesting. ఇది కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఏంటంటే రాజకీయాల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేదు నాకు, అందువల్లనే 33 సంవత్సరాల క్రితమే నేను నా సొంత బిజినెస్ అంటూ ఒకటి స్టార్ట్ చేశాను, తర్వాత దాన్ని మా కుటుంబ సభ్యులు నడుపుతున్నారు అని. ఆయన ఇంకొక మాట కూడా చాలాసార్లు చెప్పాడు. అదేంటంటే రాజకీయ నాయకుడిని కాకపోతే నేను బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాడిని, ఎందుకంటే నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్, వెల్త్ క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్, కొత్త కొత్త ఆలోచనలు అంటే ఆసక్తి, కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకోసం అని చెప్పి ఆయన హెరిటేజ్ కంపెనీ పెట్టడానికి ముందు 2-3 కంపెనీలు పెట్టాడు. అవంత గొప్పగా నడవలేదు, అది వేరే విషయం. కానీ హెరిటేజ్ మాత్రం సక్సెస్ఫుల్గా నడుస్తోంది. సో ఆయన చాలాసార్లు ప్రౌడ్గా చెప్పుకుంటాడు, నా తర్వాత నా కుటుంబ సభ్యులంతా చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నారు. హెరిటేజ్ టర్న్ ఓవర్ ఇప్పుడు 3,700 కోట్లకు పైగా ఉంది. సో ఆ రకంగా ఆయన చాలా సంతృప్తి. అది లోకేష్ కావాలి అనుకుంటే ఆ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు, కానీ అతనికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి వచ్చాడు. కానీ లేకపోతే యాక్చువల్గా హెరిటేజ్ కంపెనీని నడుపుకుంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది అనేది చంద్రబాబు నాయుడు గారి ఒపీనియన్. సంతృప్తి కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు, డబ్బు కోసం కాదు. డబ్బు కోసం అయితే హెరిటేజ్ కంపెనీనే నడిపేవాడు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విషయం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సక్సెషన్ గురించి, వారసత్వం గురించి చంద్రబాబు నాయుడు గారికి మంచి క్లారిటీయే ఉంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు లోకేష్కి ఇచ్చేస్తే ఇంకా బ్రహ్మాండంగా నడిచిపోతుంది అని చెప్పి ఆయన ఏమీ అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆయన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ తన సొంత బలంతో, సొంత ప్రతిభతోటి, సొంత కష్టంతో మాత్రమే ఆ పార్టీని అతను నడపగలడు, ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టగలడు అనేది ఆయన విస్పష్టంగా చెప్పాడు ఇందులో. దీంతోపాటు బ్లూంబెర్గ్లో మరొక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మీనాక్షి దోషి ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, మీరు మోడీతో ఈ మధ్యకాలంలో చాలా సన్నిహితంగా ఉంటున్నారు, మరి కేంద్ర ప్రభుత్వంలో చేరేటువంటి అవకాశం ఏమన్నా ఉందా మీరు అని. నాకు అటువంటి ఉద్దేశ్యమే లేదు, నేను ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడంలో చాలా బిజీగా ఉన్నాను, నేను ఫుల్లీ కమిటెడ్ దానికే. ఒకవేళ నరేంద్ర మోదీ అడిగితే వెళ్తారా అని కూడా అడిగింది ఆవిడ. దానికైనా అంత అవసరం ఉండదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చాలామంది సీనియర్లు ఉన్నారు, అసలు మా పార్టీ కూడా అక్కడ ఉంది, మా పార్టీ మంత్రులు కూడా ఉన్నారు, అంత అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. మేమంతా ఎనీవే కలిసే పనిచేస్తున్నాం ఒక టీమ్గా, ఆయన కేంద్రంలో నేను స్టేట్లో అని. ఇక్కడ చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కన్నా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చాలా పెద్దది. ప్రోటోకాల్ ప్రకారం పెద్ద తేడా ఉండకపోవచ్చు రెండింటికి. యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం జరిగితే యూనియన్ మినిస్టర్ కంటే చీఫ్ మినిస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారమే. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ ముఖ్యమంత్రి కంటే కేంద్ర మంత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది కూడా ప్రోటోకాల్ ప్రకారమే. అయినప్పటికీ ప్రాక్టికల్గా పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అధికారాలు చాలా ఎక్కువ. అందులోనూ రీజనల్ పార్టీ లీడర్లకి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళే నాయకులు కాబట్టి, వాళ్ళకెవరు బాస్ ఉండరు కాబట్టి వాళ్ళు అనుభవించేటువంటి అధికారం చాలా ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కేంద్ర మంత్రులకి అంత స్వేచ్ఛ లేదు, అన్ని పవర్స్ లేవు. సో ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్ళి మంత్రిగా అవ్వడం అనేది జరిగే పని కాదు. ఒకప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం వస్తే అవుతారా మీరు లాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు అడగడం లేదు. కారణం ఏంటి? అప్పట్లో ఎందుకు అడిగేవారంటే, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో 90వ దశకంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఆయనకి అవకాశం ఉండింది అప్పట్లో. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. దానికి సహకరించింది కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడే. అట్లీస్ట్ ఆయన పాత్ర చాలా ఉంది అందులో. సో ఆ టైంలో అవకాశం ఉంది. అయితే అందుకనే చాలాసార్లు అంటుంటాడు ఆయన, అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశం వచ్చినా కూడా నేను కాదనుకున్నాను, నాకు నా రాష్ట్రమే చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఆ ప్రశ్న అడగరు, ఎందుకంటే నరేంద్ర మోదీ కేంద్రంలో ఉన్న తర్వాత మరెవ్వరికీ అవకాశమే లేదు. అందువల్ల బహుశా ఆ విలేకరు కూడా అటువంటి ప్రశ్న అడగలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారి సమాధానం ఏంటంటే,
ఎవరైనా ప్రజలను ఒకేసారి మోసం చేయగలరు, ఎప్పుడూ కాదు అని అన్నాడు. కానీ రాజకీయాల్లో అది వాస్తవమేనా అని చెప్పి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 39 to 40% ఓటింగ్ వచ్చింది మొన్న కూడా, ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన పార్టీని కానీ అంత తేలిగ్గా తీసేయటం కరెక్ట్ కాదు. ఇక ప్రజలను మోసం చేయటం అనేది చాలా రిలేటివ్. అది ప్రజలను మోసం చేశారు అనేది టీడీపీ అభిప్రాయం కావచ్చు, మొన్నటి ఎన్నికల వరకు చాలామంది మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా కావచ్చు. కానీ కలకాలం అదే అభిప్రాయం ఉంటుందని కూడా చెప్పలేం. ఇక చివరిగా మరొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏమిటంటే అదానీ విద్యుత్ కాంట్రాక్టుల గురించి. దీని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరా ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆయన ఏమంటాడంటే, అమెరికాలో దీని మీద కేసు ఉంది కాబట్టి ఆ కేసు తేలిన తర్వాత తేలిన దాన్ని బట్టి, ఆ కేసు విచారణలో బయటపడిన విషయాలను బట్టి అప్పుడు చర్యలు తీసుకుంటాం మేము. ఈ లోపల చర్యలు తీసుకోవటం కుదరదు, ఎందుకంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి ఆ ఒప్పందంలో. ఆ ప్రకారం మా అంతటా మేము ఏం చేయలేము. ఒకవేళ అమెరికా కోర్టులో ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్టుగా బయటపడితే అప్పుడు యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది మాకు అని చెప్పి అన్నాడు. రాహుల్ కమల్ ఇంటర్వ్యూలో ఆయన సరదాగా చెప్పిన ఒక విషయం ఏంటంటే 90వ దశకంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేయాలి హైదరాబాద్లో అని చెప్పి అనుకుంటున్నప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ ఉండేవాడు. అప్పటికే బెంగళూరు ఐటీ మెక్కాగా ప్రసిద్ధి పొందింది. ఆ టైంలో హైదరాబాద్లో ఐటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదు. కాబట్టి ఎస్ఎం కృష్ణ చాలాసార్లు అంటూ ఉండేవాడు, అసలు మాకు మీకు పోలికేంటి, ఆంధ్రప్రదేశ్లో ఏముంది అసలు అక్కడ ఐటీ డెవలప్ చేయడానికి అని చాలాసార్లు అనేవాడు. నాతోటి కూడా 1-2 సార్లు అన్నాడు. ఆ తర్వాత మాత్రం ఆయన గ్రహించాడు, మేము టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నీకు నాకు పోటీ కాదు, మరి ఇద్దరం కోఆపరేటివ్గా పనిచేసుకుందాం, కోఆర్డినేషన్తో పనిచేసుకుందాం అని అన్నాడు. ఆ రకంగా కోఆర్డినేషన్తో పనులు చేసుకుంటేనే ఇవాళ పనులు అవుతాయి అని కూడా వ్యాఖ్యానించాడు ఆ ఇంటర్వ్యూలో. ఆయన తనకు తానే కొన్ని విషయాలు చెప్పుకుంటాడు అనే విమర్శ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక చోట నేనే సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ దేశంలో ఇవాళ అని కూడా అన్నాడు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళ పార్టీలు కూడా చాలా వరకు లేవు. నేను 78లోనే ఎమ్మెల్యేని, 95లో చీఫ్ మినిస్టర్ని. ఎందుకంటే ఎప్పటికప్పుడు నన్ను నేను రెలవెంట్గా మలుచుకున్నాను కాబట్టి అనే మాట కూడా చెప్పాడు. అఫ్కోర్స్ అందులో వాస్తవం ఉంది. ఆయన సమకాలీకులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలామంది కనుమరుగైన మాట అయితే వాస్తవమే.